కానీ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెరిగిపోయిన జనాభాకి ల్యాండ్ అదే ఉంటుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని నేను ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాడు. అది నాకు బాగా నచ్చి అప్పటి నుంచి మెడ్రాస్లో ఉండగా ఏ స్థలాలు కొనుక్కొని అవి కొనుక్కొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ మొదలెడదాం అనుకున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగి అట్లా ఇన్స్పిరేషన్ అది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. యాక్చువల్ శోభన్ బాబు గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ సంస్థల్లో ప్రతి దాంట్లో మోటివేషనల్గా చెప్తూ ఉంటారండి. నేను చాలా దాంట్లో చెప్పాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే అనేక సందర్భాల్లో ఇట్లా మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, సార్ మీ ఇంటర్వ్యూ చూసామండి, అది మాకు బాగా నచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేశానండి, నేను కూడా అక్కడ ఒక 1000 గజాలు కొనుక్కున్నానండి, కొన్నప్పుడు ఈ రేట్లు ఉన్నది, ఇప్పుడు 4 రెట్లు పెరిగిందండి అని వాళ్ళు వచ్చి చెప్తా అంటే ఎంత ఆనందం కలుగుద్దు నాకు. అంటే ఆస్తి కొనడానికి, వాళ్ళ ఆస్తి సంపాదించుకోవడానికి మీరు ఒక కారణం అయ్యారు కదండి పరోక్షంగా. అది చాలా గొప్ప విషయం కదా సార్. అంటే రియల్ ఎస్టేట్ మోటివేషన్ ఇదే కదా సార్. యాక్చువల్గా మార్కెటింగ్ పీపుల్ని మోటివేట్ చేసేది ఈ మాటలే సార్. అలాగే ఇప్పుడు శోభన్ బాబు గారు ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఒక మురళీమోహన్ గారు ఇన్స్పైర్ అయ్యారు. మురళీమోహన్ గారి ద్వారా ఎవరు ఇన్స్పైర్ అయ్యారు మన సినిమా వాళ్ళు? సినిమా వాళ్ళు మీకు చెబితే నమ్మరు మీరు. ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ ముఖ్యంగా హీరోస్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అందరి దగ్గర. చాలామంది కొన్నారు, చాలామంది చిరంజీవి గారు కొన్నారు, మరి రామ్ చరణ్ కొన్నాడు, అల్లు అర్జున్ కొన్నాడు, మహేష్ బాబు కొన్నాడు, అందరూ ఎన్టీఆర్ కొన్నాడు. వీళ్ళందరూ కూడా ల్యాండ్ కొన్నారు. వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ మీద చాలా పెట్టారు, చాలా తెలివిగా పెట్టారు. అన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన మీకు ప్రత్యక్షంగా శోభన్ బాబు గారు చెప్పడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక తెలివిగా ఒక మంచి దాని మీద పెట్టుకున్నారు, దానికి తగ్గ ఆస్తి సంపాదించుకున్నారు, అంటే ఒక న్యాయం చేసుకున్నారు మీరు సంపాదించుకున్న దానికి. అట్లాగా మీరు చెప్పిన మాటల వల్ల ఇన్స్పైర్ అయ్యి అంటే సినిమా వాళ్ళు ఫలానా వాళ్ళని కాదు కానండి, చాలామంది విడిగా బయట నా ఇంటర్వ్యూలో చూసి ఇన్స్పైర్ అయ్యి కొట్టుకున్నాడు చాలామంది. అది ఇందాకలే చెప్పారు కదండి, ఎవరో చాలామంది చెప్తూ ఉంటారు ఇట్లా అని. ఆఖరికి ఒక రోజున మన డైరెక్టర్ మారుతి గారు కూడా చెప్పాడు. ఆయన కూడా కొన్నారట సార్ మీది చూసి ఇన్స్పైర్ అయ్యి. ఓకే సార్, ఇప్పుడు శోభన్ బాబు గారి కాంబినేషన్లో తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? 15 సినిమాలు చేసి ఉంటారు. శోభన్ బాబు గారికి ఒక లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుండేది, ఒక ఫ్యామిలీ హీరో అని ఉండేది. ఆ తర్వాత ఆ ఇమేజ్ మళ్ళీ మీకే కదండి? అవును. ఓకే, ఆ ఇమేజ్లోని మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? నేను చేసిన సబ్జెక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ అయ్యానండి. ఎక్కువ కమర్షియల్ సినిమాలుగా చెప్పాలని చాలా తక్కువే, ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. సార్, ఇలాగే రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మీరు జయబీరి సంస్థ పెట్టి ఒక అద్భుతమైన అంటే ఒక సామ్రాజ్యాన్ని సంపాదించారు. ఎట్ ద సేమ్ టైం చాలామందికి ఉపాధి కల్పించారు. ఎందుకంటే మీ సంస్థ ద్వారా ఎంతోమంది పనిచేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, ఇలా రకరకాలుగా చాలామంది బాగుపడ్డారు. యాక్చువల్గా నాగ చైతన్య సమంత ఒక ఫ్లాట్ చూసి ఇష్టపడి మీ ఫ్లాట్ని వాళ్ళకి అమ్మమంటే మీరు అమ్మలేదట. తర్వాత దానికోసం అని చెప్పి నాగార్జున గారు ఒక రికమెండేషన్ కాల్ కూడా చేశారట. ఏంటి సార్ అది? ఏం లేదు, అది నాగ చైతన్య అప్పటికే సమంతతో పెళ్ళి అవ్వలేదు. దీనికి నాగ చైతన్య అపార్ట్మెంట్ కొనుక్కోవాలని తిరుగుతున్నాడు. ఓకే, అంటే సమంత గారు లేరు? లేదు. అయితే నేను పొరపాటుగా విన్నాను. ఓకే, అతనికి ఏది నచ్చేది కాదు. మేము కట్టింది చూసి పైన పెంత్ హౌస్ లాగా కట్టాం మేము. ఏది నా కోసం ఒకటి, మా బాబు కోసం, తమ్ముడు కోసం 3 కట్టుకున్నాం అన్నమాట. పైన కట్టుకొని పైన స్విమ్మింగ్ పూల్ సపరేట్గా మా కోసం 14th ఫ్లోర్లో, జిమ్ము, ఇంకెవరితో సంబంధం ఉండదు మా వరకే, మా 3 ఫ్లాట్స్ వాళ్ళకి. అలా చేసుకొని అది చూసి ఆయనకి బాగా నచ్చింది. జిమ్ ఇక్కడే ఉంది, పూల్ ఉంది, నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అది తీసుకుందామనంటే ఇది అమ్మటానికి కాదండి, ఇది మేము మా సొంతం కోసం కట్టుకుంటున్నాం అని చెప్పి అమ్మలా. అప్పుడు నాగార్జునకి వెళ్ళి చెప్పినట్టున్నాడు. నాగార్జున గారు ఫోన్ చేసి, అప్పటికి మా సినిమాలో 3 సినిమాలు నేను చేశాడు నాగార్జున గారు. బాగా కలిసి నాగేశ్వరరావు తర్వాత మళ్ళీ నాగార్జున గారితో కూడా అంత బాగా హ్యాపీగా కలుస్తాం. అది ఆయన ఫోన్ చేశాడు, ఏమండి ఆడికి పట్టాన్ని నచ్చవు, ఇది బాగా నచ్చింది, ఇస్తే బాగుంటుంది అని అంటే, సరే ఆయన అందులో నాగార్జున గారు కూడా అడిగిన తర్వాత బాగోదు అని చెప్పి, ఇప్పుడు మా బాబు సరే నాది ఇచ్చేయండి నాన్నగారు అంటే బాబుది ఆయనకి, మీ అబ్బాయిది ఇచ్చారు. ఓకే సార్, అలాగే మీ పూర్వ జీవితానికి వెళ్తే మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏదో వ్యాపారం ఏదో చేసేవారు కదండి. ఆ టైంలో
మీరు సైకిల్ మీద వెళ్తూ ఇలా బెల్ కొడితే మీ ఇంట్లో పొయ్యి అది వెలిగేదంట, ఏంటి సార్ అది? అంటే పొయ్యి లేదని కాదు, మా ఆవిడికి నాకేంటంటే ఎప్పుడూ వేడిగా భోజనం పెట్టే అలవాటు. మేము పెళ్లి చేసుకొని కాపురం పెట్టే రోజుల్లో అప్పటికి ఇంకా ఫ్రిడ్జులు ఉన్నాయి, కానీ మేము ఫ్రిడ్జులు కొనుక్కునే కెపాసిటీ లేదు అప్పుడు. అట్లా కాదండి, మీ ఆ తరంలో కూడా ఫ్రిడ్జ్లు ఉన్నాయండి? ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, కానీ ఆ కెపాసిటీ లేక అప్పటికి మేము కొత్తగా 100 రూపాయల జీతం మీద ఏం కొంటాం. ఫ్రిడ్జులు లేవు, మైక్రోవేవ్లు అసలు లేవు అప్పుడు. అందుకని వేడివేడిగా భోజనం పెట్టాలంటే అలా అని చెప్పి ఆవిడ కూరలు అవన్నీ ఉండేసి అట్లా రెడీగా పెట్టుకునేది. పొయ్యి మీద ఎసరు కూడా పెట్టి అట్లా పెట్టి ఉంచేది అనమాట, వేడి నీళ్ళు పెట్టి. నేను సైకిళ్ళు వేసుకొని అట్లా వచ్చి ఆ గేటు ఇట్లా ఉంటుంది కదా, అది ఇట్లా తీయగానే టక్ మన మోగుద్ది. అది మోగగానే వచ్చేసామని చెప్పి వెంటనే గ్యాస్ స్టవ్ ఉండేది అప్పుడు, గ్యాస్ స్టవ్. ఆ స్టవ్ వెలిగించేసేది. నేను వెళ్ళి స్నానం చేసి అట్లా వచ్చేటప్పటికి వేడివేడిగా భోజనం వడ్డించేది. అలాగే కూతురు పుట్టిన తర్వాత కూడా మా అమ్మాయి నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి నిద్రపోతూ ఉండేది. ఆ గేటు సౌండ్ వినగానే టక్ మంట లేచి కూర్చొని ముందు భోజనం స్నానం తర్వాత అని చెప్పి ఒక పావుగంట అమ్మాయితో వాడుకొని చిన్న పాప. సార్ ఇప్పుడు మీరు అన్నదమ్ముల అనుబంధం చేశారు ఎన్టీఆర్ గారితో, బాలయ్య బాబుతోనే. సో బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? బాగుండేది. అన్నగారు అని చెప్పి బాగా మర్యాద ఇచ్చేవాడు, చాలా బాగుండేది. తర్వాత మాకు భారతంలో బాలచంద్రుడు సినిమా అప్పుడు వెళ్ళి కాల్ షీట్లు అడిగితే వెంటనే ఇచ్చాడు. సో ఆయనకి ఎక్కువ ఈ జానపదాలు అంటే సినిమా అన్నీ రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద చాలా ఉంటుంది. తర్వాత ఇంకో విషయం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే, ఏ తండ్రి గురించి ఏ కొడుకు ఎన్టీ రామారావు గురించి బాలయ్య చెప్పుకున్నంత ఇదిగా ఎవడు చెప్పరండి. రోజు కనీసం బాలయ్య వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటానికి 100 సార్లు తలుచుకుంటాడు రోజు. నాన్నగారు ఇలా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా ఇది చేసి మాతోటే చుట్టూ కూర్చున్నాడు. హిందీ హీరోయిన్ వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి కూడా ఇదే చెప్పావు. నువ్వు కావాలంటే ఒకసారి చూపిస్తా సినిమా చూడు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇది అట్లా రోజు ఎన్నిసార్లు తలుచుకుంటారు రామారావు గారిని ఆయన. నిజంగా అది చాలా గొప్ప విషయం కదండి. అయ్యో, అంటే తండ్రిని అంతగా గుర్తుంచుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్తో బతకడం అనేది పాత రోజుల్లో ఓల్డ్ యాక్టింగ్ నేను నా సినిమాలు చూడండి అంటారు జనరల్గా, కొత్త జనరేషన్ అట్లా అని ఒకటి. ఇప్పుడు రోజు ఎన్టీ రామారావు పాటలు చూడటం, ఆయన పాత సినిమాలు చూడటం, రోజు రాత్రిపూట ఏదో ఒకటి ఆయన్ని చూడకుండా పడుకోరు. సార్ ఎన్టీఆర్ గారికి జాతకాల మీద ఒక రకమైన ప్రేమ ఉండేది, అంటే ఎక్కువ ఫాలో అయ్యేవారు. అలాగే బాలయ్య బాబు గారికి కూడా అది వచ్చింది. మీకేమైనా జాతకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అలాంటి మీద నమ్మకాలంటే ఊరినే చూస్తారేమో, కానీ పర్టికులర్గా వీళ్ళు చూపించుకోవాలి, ఆ పెళ్లి సంబంధాలు ఉన్నప్పుడు జాతకాలు కలిసి చూడాలి, ఏమి లేవు. అంటే బయటకు వెళ్ళాలంటే ముహూర్తం చూసుకుని వెళ్ళాలి, అలాంటివి ఏం లేవు? మామూలుగా జనరల్గా చూసుకొని ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు మంచి చూపించుకోండి అంటే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మంచి రోజు చూడండి, ఏదో శంకుస్థాపన చేసుకోవాలి, లేకపోతే ఏదో ఇది చేసుకోవాలి, ఇంట్లో వ్రతం చేసుకోవాలండి, ఏ రోజు అయితే బాగుంటుంది, అంతవరకే. మీకు సినిమాలు వ్యాపారం కాకుండా ఇంకా వేటి మీద ప్రేమ ఎక్కువ సార్? అంతే, రెండే. సినిమాలు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు సార్ రెగ్యులర్గా? ప్రతి సినిమా చూస్తారండి? అంటే నాట్ ఓన్లీ తెలుగు, ఇంకా మిగతా లాంగ్వేజ్లు కూడా చూస్తారా? ఇప్పుడు మొన్న అమెరికా వెళ్తే అమెరికాలో కూడా మనది ఇది సర్కార్ వారి పాట, తర్వాత అప్పుడు నేను కదా స్టోరీస్ అంటే బాగాలేదండి స్టోరీస్. సో సార్ వింటున్నారు. అప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు చేయవచ్చు కదా సినిమాలో, అందరూ వస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే, స్టోరీ బాగుంటే చేస్తాను, లేకపోతే ఎందుకు, మా థియేటర్ ఉంది హ్యాపీగా చూసుకుంటున్నాను, అందుకని మా థియేటర్ ప్రాపర్టీస్ గారు, మా తాతగారి ప్రాపర్టీస్ గారు మీరు చూసుకోవాలి. ఇప్పుడు తాతగారి నుంచి మామూలుగా మీ నాన్నగారు అలా అందరికి అన్నదమ్ములకి అంటే హోటల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, స్టూడియో ఉంది కదా, మీ వరకు వచ్చినటువంటి ఆ వారసత్వం ఆస్తులు పంచుకున్నప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు అప్పుడు? మాది రామకృష్ణ 71 వచ్చింది మాకు. ఓకే, ఆ థియేటర్. ఆ థియేటర్ ఓకే, అదొకటేనా? అదొకటి అండి. ఇంకోటి డాడీ స్టూడియో గారు చూసుకునేవారు, కానీ తాతగారు మెయిన్ అండి. మిగతా వాళ్ళు సాయికృష్ణ బాబాయ్, రామకృష్ణ 35, రామకృష్ణ గ్లిటర్ ఐటీ, దాని తర్వాత హర్బాబాయ్కి హోటలు, దాని తర్వాత స్టూడియో అందరు పార్ట్నర్స్. ఓకే, స్టూడియోలో ఇప్పటికీ అందరూ పార్ట్నర్స్ పార్ట్నర్స్ అండి. దాని తర్వాత మళ్ళీ హర్బాబాయ్, దాంతో మోహన్ బాబాయ్ కెమెరామ్యాన్, ఆయన తారక రామారావు థియేటరు, బాలబాబాయ్ యాక్టరు, రామకృష్ణ బాబాయ్ స్టూడియో చూసుకునేవారు,
ఆయన ఎండీగా పెట్టి ఆయన అధికారం మొత్తం ఆయనకి అప్పచెప్పారు. పార్ట్నర్స్ రామకృష్ణబాబాయ్కి మెయిన్, ఓకే. మిగతా అందరుగా పార్ట్నర్స్ ఉండేవారు. మీ చిన్నబాబాయ్ గారు చిన్నబాబాయ్ గారు జయశంకర్ కృష్ణ గారు, ఆయన అక్కడ మెడ్రాస్లో ఇల్లు ఉందండి. ఇక్కడ స్టూడియోలో కొంచెం ల్యాండ్ ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు బాబాయ్. ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకి అలాంటిది ఏం లేదు. ఓకే, బిజినెస్ కాకుండా వర్క్ చేస్తారు. బిజినెస్ ఉందండి, ఇది ఉంది. ఓకే. అక్కడ మన చెన్నైలో బజులా రోడ్ ఉందండి, ఆ ఇల్లు అది ఆయనదే. అవునా? అవును. కాకపోతే ఆ ఇల్లు కొంచెం ఎందుకని దాన్ని ఉపయోగపెట్టుకుని అలా ఉంచేసారు. టీ నగర్ కాకుండా ఇంకో ఇల్లు ఉందండి, అది అంటే టీ నగర్ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు అదే బ్రిడ్జ్ ఉంది కదండి, అవునండి, దాసరి గారిది, అది టీ నగర్ ఇల్లు. అది అమ్మేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి. సో అక్కడ ఎవరు ఉంటా, సో అది ఇంకా అమ్మేస్తే బెటర్ అని చెప్పి అది ప్లాన్ చేసామండి. సో అది ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈ మధ్య నేను చూసి వచ్చాను, ఎవరు ఒక వాచ్మెన్ మాత్రం ఉన్నట్టున్నారు దానికి. అది మెయింటెనెన్స్ అని చేస్తామండి, అది వీళ్ళు అమ్ముతామండి టైం వచ్చినప్పుడు. సో మొత్తానికైతే అంటే ఎందుకని అంటే దాన్ని తాతగారి జ్ఞాపకార్థం ఉంచుకోకుండా అలా అంటే ఏదో మ్యూజియం, అప్పుడు ఏదో అన్నారు మ్యూజియం లాగా దాన్ని ఏదో మార్చాలని ఏదో ఆలోచన లేదు. మ్యూజియం అనుకున్నారండి, కానీ ఇక్కడ అంటే మ్యూజియం అంటే అండి వస్తువులు పెట్టాలి కదా. సో ఇక్కడ మ్యూజియం పెడదాం అనుకున్నారు, మళ్ళీ ఆంధ్రలో అంటున్నారు. సో ఇక మళ్ళీ మన అది వేరే రాష్ట్రం ఏదో ఒకటి ఒక మ్యూజియం ఉండాలి ఆయన, ఎందుకంటే తాతగారు ప్రాపర్టీస్ ఉన్నాయి, వాడే వస్త్రాలు, గద, ఆ కిరీటం, ఇవన్నీ అన్ని చోట్ల పెట్టలేము కదండి. అంటే ఎలాంటి అంటే ఇప్పుడు తాతగారు వాడిన కారు ఒక మ్యూజియంలో పెట్టాలి ఆయన. మొత్తానికి అంటే అనుకుంటున్నారా ఇక్కడ చేయాలనుకుంటున్నారు? కాదండి, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ చేశారు, బాలబాబు చంద్రబాబు ప్లాన్ చేసి అక్కడ అమరావతి ఉంది కదండి కొత్త క్యాపిటల్, అక్కడ చాలా పెద్ద మ్యూజియం పెట్టాలని గవర్నమెంటే డిసైడ్ చేసి ఆ డిజైన్స్ కూడా కన్ఫర్మ్ చేశారు, మొన్న మీడియాలో కూడా ఇచ్చారు. అది చాలా అవుతుందండి, 400-500 కోట్ల పైన అవుతుంది. అది ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ ప్లాన్ రెడీ అయిపోయిందంతా, గవర్నమెంట్ పడిపోవటం వల్ల అది స్టార్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది ప్లాన్ చేస్తామండి. అంటే తాత్కాలిక వస్తువులు అన్ని మ్యూజియంస్ లో పెట్టలేము కదండి, సో లిమిటెడ్ ఒక చోటే పెట్టాలి. సో అక్కడ పెట్టాలని చెప్పి ఇక ఆంధ్రలో పెట్టుకుంటే బెటర్ అని చెప్పి అది ప్లాన్ చేసామండి. సో అది సో అట్లా మీరు నాన్నగారితో పాటు రామకృష్ణ 70 చూసుకుంటున్నారు అది. సో అదండి, నాళ్ళకి మీరు కథలు వింటున్నప్పుడు ఈ బ్రీత్ అనే కథ మిమ్మల్ని కదిలించింది. రైట్. వరంగల్లో పుట్టి మద్రాస్కి వెళ్ళి అక్కడ కొంతకాలం లైఫ్ అంతా జర్నీ చేసి ఆ సినిమాల్లో అనేక లాంగ్వేజెస్లో మీరు పడిన ఇబ్బందులు మామూలువి కాదు. ఏం చెప్తారు? ఏముంది, నిజాం పరిపాలన, నిజాం అరాచకం, రజాకారుల దగ్గర నుంచి పెద్ద ఫ్యామిలీ మాది. సో ఆస్తి మొత్తం వదిలి వెళ్ళిపోయాం. సో మళ్ళీ మా 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నై కదమ్మా. సో చెన్నై వెళ్ళి బతకాలి కదా, ఇంత పెద్ద ఫ్యామిలీ, సిస్టర్స్, బ్రదర్స్, 36 మంది ఉంటారు మా ఫ్యామిలీలో. చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. సో మరి అలా ఉన్నప్పుడు తాతగారు అప్పుడు తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఆస్తి అంతా అలా వదిలేస్తారు. మా తాతగారు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి మాకు, అన్ని ఇళ్ళు. ఎక్కడ మేడం? వరంగల్ ఏటు నగరం, రామనగూడెం. ఓహో, అక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ దాటితే ఛత్తీస్గఢ్. మంచి పరిచయాలు ఉండుంటాయి మీ ఫ్యామిలీ అన్నలతో. ఉంటారు, అందరూ ఉంటారు. మా మదర్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది. లాస్ట్ టైం నేను తెలంగాణ అప్పుడు వెళ్ళి మా ఊర్లో అందరికి బట్టలు పెట్టి మళ్ళీ చూసి, బట్ తర్వాత కుదరలేదు ఈ ఉద్యమాలు వల్ల, అసలు కుదరలేదు. నా తెలంగాణ పార్టీ అప్పుడు బాగా వెళ్ళాను నేను. దాని తర్వాత ఇక్కడ ఈ గోళ సరిపోయింది మాకు. సో మద్రాస్కి మొత్తం వెళ్ళి అక్కడ స్థిరపడి, సో మళ్ళీ 0 పాయింట్ నుంచి మొదలుపెట్టి అందరం ఇంకా మా ఫ్యామిలీ పిన్ని వాళ్ళు సినిమాల్లోకి ఆవిడ రావడం, దాని తర్వాత ఎప్పుడో నేను పుట్టడం, మళ్ళీ అక్కడి నుంచి నా సినిమాల్లో నేను హీరోయిన్ అవ్వడం, అలా 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 ట్రావెలింగ్ జరిగి వెళ్ళింది లైఫ్. ఓకే మేడం, ఎక్కువగా సినిమాలు చేశారు అండ్ అనేక లాంగ్వేజెస్తో మీకు టచ్ ఉంది. టాలీవుడ్, కాలీవుడ్ ఇట్లా చూస్తున్నప్పుడు వ్యత్యాసం ఎట్లా కనిపిస్తూ ఉంటుంది? అంటే మన సినిమా రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్ హీరో లేదు లేదు, అన్ని చోట్ల రెస్పెక్ట్ ఉందమ్మా. అది నార్త్ సినిమాలు చేసిన, హిందీ సినిమాలు చేసినప్పుడు కూడా రెస్పెక్ట్ అన్నది బాగిస్తారు మహిళలకి. అండ్ అన్నీ దీంట్లో ఉంటుంది. ఎక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ కొంత పోజులు కొడతారు కానీ, బట్ ఓవరాల్గా బాగానే ఉంటుంది.
మీకు వచ్చినంత క్యారెక్టర్ ఎలివేషన్స్ అంటే ఆ సినిమాల్లో ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంత స్కోప్. లేడీ ఓరియంటెడ్ అంటే ఇంకా విజయశాంతికి మించి టాలీవుడ్లో ఎవరూ లేరు. ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు కూడా అలాంటి ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడ ఎవరు చేసిన దాఖలాలు కనిపించట్లేదు. ఈ రోజుకి కూడా క్యారెక్టరైజేషన్స్లో హీరోయిన్స్కి వస్తున్న పాత్రలు జస్ట్ అందం, అభినయం, డాన్సెస్ వీటికే పరిమితం అయిపోతున్నాయి అంటే ఏం చెప్తారు మేడం? ట్రెండ్ మారింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎందుకు పాపం వాళ్ళకి అది రావట్లే. అప్పుడు డైరెక్టర్లు అంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి బాగా స్కోప్ ఇచ్చేవారు. అంత మంచి సబ్జెక్టులు క్యారెక్టర్లు ఉండేది. బట్ దాంట్లో కూడా నాకు ఎక్కువ కుదిరింది. ఐ థింక్ ఆమె చాలా లక్కీ అనుకుంటా నేను. దాని తర్వాత డైరెక్టర్లు అంతా ప్యాటర్న్ మారింది, సబ్జెక్టులు స్టైల్ మారింది. రేర్ అనుకుంటా ఎక్కడన్నా అలా రావడం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అనుకుంటున్నాను. బట్ ఎందుకో వాటి మీద తక్కువ ఉంది ఇప్పుడు ప్రయారిటీ. మరి ఎందుకో ఎలా చూస్తూ ఉన్నారు? పాన్ ఇండియా లెవెల్ ఆస్కార్ బరిలోకి మన సినిమాలు, మన పాటలు, మన గ్రామీణ వాతావరణం వెళ్ళటం, తెలుగు నేటివిటీని అంతెత్తులో మనం చూస్తూ ఉన్నాము. మీ నిజంగా గొప్ప విషయం. ప్రపంచం అంతా చూస్తుందంటే ఆ స్థాయికి తెలుగు సినిమాలు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. సో నిజంగా ఆనందపడాలి ఆ స్థాయికి అన్నది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ స్థాయికి వెళ్ళిందంటే మన వాళ్ళు గట్టివాళ్ళే, బాగానే అదృష్టవంతులు. రైట్ మేడం. 43 years ఫిలిం జర్నీ, 25 years ఆఫ్ పొలిటికల్ కెరియర్లో మీ రోల్ మోడల్, మీ ఫేవరెట్ పర్సన్స్ ఎవరు అంటే విజయశాంతి గారికి ఆన్సర్ ఏంటి? అటు సినిమా, ఇటు పాలిటిక్స్. సినిమా అంటే అప్పుడు రామారావు గారు హీరోగా, సావిత్రి గారు అన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. సో బాగా నచ్చేది నాకు. అంటే అందరూ హీరోలకు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందమ్మా. ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ. నాగేశ్వరరావు గారికి ఉండొచ్చు ఒక టాలెంట్, రామారావు గారికి, ఎస్వి రంగారావు గారికి. ఫేవరెట్ అప్పుడు సినిమాలన్నీ నాకు బాగా ఇష్టం. నాకు సావిత్రి గారు అంటే ఇష్టం, నాకు రామారావు గారు అంటే ఇష్టం, ఎస్వి రంగారావు గారు ఇష్టం. అండ్ ఆల్మోస్ట్ అందరు హీరోయిన్ నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కదా, బాగుంటుంది. ఓకే. ఇప్పుడున్న హీరోస్లో ఈ రోజులో అందరూ బాగానే చేస్తున్నారు. బాబు, మహేష్ బాబు బాగుంటుంది. అండ్ బన్నీ, చరణ్ అందరూ ఎవరి కాళ్ళు బాగా కాదు, అందరూ బాగా చేస్తున్నారు. అంటే నిజంగా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది కదా. సో అందరూ బాగా చేస్తున్నప్పుడు మనం ఎవరిని తక్కువ చేయలేం కదా. అందరివే నాకు నచ్చుతాయి. మూవీస్ చూస్తూ ఉంటారమ్మా? ఎప్పుడు నా రేరు ఎక్కడ అసలు ఏదో చూద్దాం అనుకున్నప్పటికీ సడన్ ప్రోగ్రామ్ వాళ్ళు రావడం వీళ్ళు రావడం ఉంటుంది. గ్యాప్ దొరికినప్పుడు చిరంజీవి గారిది అండ్ రీసెంట్ గా బాలకృష్ణ గారివి 2 కొత్త సినిమాలు వచ్చాయి, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. నేను చూడలేదు. అసలు టచ్ లో ఉన్నారా మ్యామ్ మీతో పాటు చేసిన హీరోయిన్స్? లేదు టచ్ లో. మొన్న 13 ఏళ్ల తర్వాత సినిమా చేశాను. అంటే దానికి ముందు టచ్ లో లేరు, ఇప్పుడు టచ్ లో లేరు. చాలా కాలం తర్వాత స్టేజ్ పైన చిరంజీవి గారితో కలిసి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కనిపించింది. కలిసి స్టేజ్ పైన మీరు మాట్లాడినది ఎందుకు అంటే ఇక్కడే ఉంటారు బట్ కలుసుకోవడాలు, సోషల్ మీటింగ్స్ నాదంతా రాజకీయం సరిపోయింది కదా. మన ఉద్యమం ఉంది కాబట్టి ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో, మా హీరోలు, మా పాత హీరోయిన్స్ ఎక్కడ కుదరట్లేదు మాకు. నేను సినిమాలు చేస్తుండేది అది డిఫరెంట్. ఉద్యమం అన్న తర్వాత వచ్చిన తర్వాత సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి కలుసుకోవడానికి లేదు, మాట్లాడడానికి లేదు. టచ్ అయిపోయింది నాకు. మొన్న సినిమాతో నేను అదే అంటే 20 years చూసాను నేను. సరే అనుకోకుండా రాజకీయాల్లో కొన్ని ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి. సో ఘర్షణలు ఉన్నప్పుడు అది డిఫరెంట్గా వెళ్తుంది. ఆ రోజు నేను చెప్పడం జరిగింది అది. రైట్. పొలిటికల్ గా ఫేవరెట్ పర్సన్? లాస్ట్ క్వశ్చన్. పొలిటికల్ గా అంటే నాకు జయలలిత గారు ఇష్టం. ఓ మై గాడ్, టఫ్, చాలా టఫ్. ఆవిడ సినిమా నుంచి వచ్చింది, నాకు ఇష్టం ఆవిడ. ఓకే మ్యామ్, ఫైనల్లీ మా కోసం అండ్ మీ అందరి అభిమానుల కోసం, ఎస్పెషల్లీ ఫీమేల్స్ కోసం నేను అడుగుతున్న క్వశ్చన్, లేడీ ఫైర్ బ్రాండ్ సూపర్ స్టార్ నుంచి ఒక అల్టిమేట్ రిసౌండబుల్ డైలాగ్ ఒకటి మీరు చెప్పేసి క్లోజ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. రీసౌండ్ వచ్చే డైలాగ్? రీసౌండ్ వచ్చే డైలాగ్ ఏం చెప్పగలను? వైబ్రేషన్ అట్లీస్ట్, ఆ ఎనర్జీ అంతే కళ్ళ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.